సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో శారీరక బంధం తప్పు కాదని తేల్చి చెప్పింది. పెళ్లికి ముందు శారీరక బంధం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వ్యక్తుల మధ్య బంధం ఆ వ్యక్తి నడవడికకు మచ్చ కాదని చెప్పింది. 18 ఏళ్లు దాటిన మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది తప్పు కాదని స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశంలో కొత్త చర్చకు దారితీసింది. భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సామాజిక విలువలు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి మరో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో కూడిన శారీరక బంధం నేరం కాదని, అది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా వివాహానికి ముందే శారీరక బంధం కలిగి ఉండటం అనేది ఆ వ్యక్తి నడవడికను తప్పుపట్టడానికో, వారి క్యారెక్టర్ ని తక్కువ చేసి చూపటానికో కారణం కాదని తెలిపింది ధర్మాసనం. దేశవ్యాప్తంగా సామాజిక, నైతిక కోణంలో ఈ తీర్పు పెద్ద చర్చకు తెరలేపింది. ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దాన్ని చట్టపరంగా తప్పుగా చూడలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వ్యక్తిగత సంబంధాల ఆధారంగా ఓ వ్యక్తి క్యారెక్టర్ ను తప్పుబట్టలేమని, అది వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని తేల్చి చెప్పింది. తెలంగాణకు చెందిన ఓ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ పోస్టింగ్ వివాదంపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. 2014లో అతను ఓ యువతితో శారీరక సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలొచ్చాయి. దాంతో తిరుపతి ప్రవర్తన సరిగ్గా లేదంటూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడికి పోస్టింగ్ ఇవ్వడానికి నిరాకరిస్తూ నియామక పత్రాన్ని కూడా ఇవ్వలేదు. అయితే అభ్యర్థి తిరుపతి తనకు పోస్టింగ్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తిరుపతికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇద్దరు మేజర్లు తమ పరస్పర అంగీకారంతో శారీరక బంధాన్ని కలిగి ఉంటే దాన్ని నేరంగా పరిగణించలేమని, ప్రేమల్లో ఉన్న ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చని, దీన్నో తప్పుగా చూడాల్సిన అవసరం ఏముందని కోర్టు స్పష్టం చేసింది. ఒకే ఒక్క కారణంతో వ్యక్తి క్యారెక్టర్ పై నెగటివ్ గా ముద్ర వేయలేమని చెప్పింది. నైతికత, చట్టం వేర్వేరని, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ఉద్యోగ అర్హతలను శాసించలేవని ధర్మాసనం అభిప్రాయపడింది. గాజుల తిరుపతికి తక్షణమే పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదని పోలీస్ రిక్రూట్మెంట్ తరపున న్యాయవాదికి సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చరిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా క్యారెక్టర్ వెరిఫికేషన్ నిబంధనలపై సరికొత్త డిబేట్ మొదలైంది. భారత్ లాంటి సంప్రదాయ దేశంలో వివాహ బంధానికి, వివాహానికి ముందున్న శారీరక బంధాలకు భిన్నమైన సామాజిక కోణాలున్నాయి. గతంలో ఇలాంటి విషయాలను సమాజం తీవ్రంగా పరిగణించేది. అయితే కాలంతో పాటు మారుతున్న యువత ఆలోచనలు, గ్లోబలైజేషన్ ప్రభావంతో లివ్ ఇన్ రిలేషన్షిప్స్, పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకునే ధోరణి పెరిగింది. కోర్టు కూడా సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ చట్టాన్ని నైతికతతో కాకుండా రాజ్యాంగబద్ధమైన హక్కుల కోణంలో చూడాలని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తీర్పులతో కుటుంబ వ్యవస్థ, వివాహ బంధం పట్ల గౌరవం తగ్గే ప్రమాదం ఉందని, వెస్టర్న్ కల్చర్ పెరిగి నైతిక విలువలు పతనమవుతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యువత తప్పుడు మార్గం పట్టే అవకాశం ఉందంటున్నారు. అయితే సుప్రీం తీర్పుకు అనుకూలంగానూ ఇంకొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ తీర్పుతో వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కుకు పెద్దపీట వేశారని చెప్తున్నారు. అలాగే అంగీకారంతో కూడిన బంధాలపై అక్రమంగా పెట్టే వేధింపుల కేసుకు అడ్డుకట్ట పడుతుందని చెప్తున్నారు. నిజానికి ఏది పాపమో, ఏది పుణ్యమో నిర్ణయించడం చట్టం పని కాదు. ఏది చట్టమో, ఏది చట్ట విరుద్ధమో చెప్పటమే న్యాయ వ్యవస్థ బాధ్యత. చాలా రోజులుగా కోర్టులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ తీర్పులో అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మరొకటుంది. అది పరస్పర అంగీకారం. ఇద్దరి మధ్య బంధానికి పరస్పర అంగీకారం లేకపోతే అది మోసం కిందకే వస్తుంది. ఖచ్చితంగా నేరమే అవుతుంది.